ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో పనిచేయుచున్నటువంటి ప్రతి ఒక్క టీచర్, అలానే నాన్ టీచింగ్ స్టాఫ్, గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ కూడా తమ యొక్క మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయవలను అనేటటువంటి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీని ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ పరిధిలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే తమ యొక్క మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఏ విధంగా చేయవలను అనేటటువంటి విధానాన్ని మనము సవివరంగా తెలుసుకుందాము. ఇది చాలామందికి అవగాహన లేదు కాబట్టి పూర్తిగా తెలియజెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను. దీనికి సంబంధించి ఈ వీడియో కొంత లెంతీగా ఉండవచ్చును, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వివరంగా తెలుసుకునేందుకు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ముందు మెడికల్ క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి అనుమానాలు రాకుండా సంపూర్ణంగా ఈ వీడియోలోనే మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏ వెబ్సైట్లో ఈ మెడికల్ క్లెయిమ్ సబ్మిట్ చేయవలను అనేది మన ప్రధానమైన సమస్య. దీనికి సంబంధించి మనము గూగుల్లో cse.ap.gov.in/DSE/ ఈ యూఆర్ఎల్ టైప్ చేయడం ద్వారా మనము ఈ మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ సబ్మిట్ చేసేటటువంటి ఈ వెబ్సైట్లోకి మనము వెళ్ళవచ్చు. ఇక్కడ లాగిన్ ఉంటుంది. మరొక పద్ధతి కూడా తెలియజేస్తాను. ఇదే గూగుల్లో cse.ap.gov.in అనే యూఆర్ఎల్ టైప్ చేయడం ద్వారా మీకు సిమ్స్ అనబడే ఈ వెబ్సైట్లో ఇక్కడ లాగిన్ పక్కన మనకి ఓల్డ్/పెన్షనర్ ఎంఆర్ బిల్స్ అనేటటువంటి ఒక లింక్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనము ఈ యొక్క మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి రావచ్చు. ఇలా మీకు 2 విధాలుగా కూడా ఉంది. అలానే ఈ వీడియోలో నేను ఏ లింకులు అయితే చెప్తానో ఆ లింకులన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింకుని టచ్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్సైట్లో cse.ap.gov.in/DSE/ ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఈ లింకు నొక్కడం ద్వారా లాగిన్ పేజ్లోకి మనం అడుగు పెట్టాలి. ఈ లాగిన్లో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రధానంగా ప్రస్తుతము కొన్ని మేనేజ్మెంట్ పాఠశాలలకి యూడైస్ కోడ్ ద్వారా లాగిన్ ఇవ్వబడి ఉంది. అలానే ఎంఈఓకి లాగిన్ ఇవ్వబడి ఉంది, డిఈఓకి లాగిన్ ఇవ్వబడి ఉంది. ఇవి ఎగ్జిస్టింగ్ లాగిన్స్. ఈ లాగిన్స్ యథావిధిగా కొనసాగుతాయి. ఎంఈఓకి ఎంఈఓ అని క్యాపిటల్ లెటర్స్, అలానే వారి మండలం యొక్క 6 అంకెల కోడ్. ఉదాహరణకి మాచర్ల మండలం తీసుకుందామండి, 281701. దీని యొక్క యూజర్ ఐడి ఎంఈఓ 281701 ఇలా వస్తుంది. అలానే డిఈఓ లాగిన్స్ 6 అక్షరాలు. ఉదాహరణకి డిఈఓ శ్రీకాకుళము TEOSKL, డిఈఓ
కర్నూలు DEOKNL. ఈ విధంగా MEO DEO లాగిన్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. వీటి వరకు ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. ఇక మిగిలింది కొత్తగా యాడ్ చేయబడినటువంటి పాఠశాలలు, కొత్తగా యాడ్ చేయబడినటువంటి ఆఫీసులు. ఉదాహరణకి మున్సిపల్ పాఠశాలకి ఇక్కడ యూజర్ ఐడి వారి యొక్క యూడైస్ కోడ్గానే ఉంటుంది. ఇలా పాఠశాల ఏదైనప్పటికీ యూడైస్ కోడ్ యూజర్ ఐడిగా ఉంటుంది. మిగతా ఆఫీసెస్ MEO ఆఫీస్, DEO ఆఫీస్ మనం చర్చించుకున్నవి కాకుండా మిగతా ఆఫీస్ ఏవైనా సరే ఇక్కడ వచ్చేసి మనము ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వేస్తున్నాము. ఆ అటెండెన్స్కి ప్రతి ఆఫీస్కి కూడా 11 అంకెల యూడైస్ కోడ్ కేటాయించడం జరిగింది. ఆ యూడైస్ కోడ్ యూజర్ ఐడిగా ఉపయోగించవలను. అవి 28, 30, 100, ఆ తర్వాత 4 అంకెలు. ఈ సిరీస్లో ఈ యూడైస్ కోడ్ అనేది ఉంటుంది. అది అందరికీ చిరపరిచితమే. ఫేషియల్ అటెండెన్స్ యొక్క యూడైస్ కోడ్ మీ అందరికీ తెలిసింది. కాబట్టి యూజర్ ఐడికి సంబంధించి పాఠశాలకి 11 అంకెల యూడైస్ కోడ్, MEOకి MEO 3 లెటర్స్తో కలిపినటువంటి 6 అంకెల మండలం కోడ్, DEOకి DEO మరియు వారి జిల్లా యొక్క 3 అంకెల కోడ్. వీరికి కాకుండా మిగతా వారికి FR అటెండెన్స్కి సంబంధించినటువంటి వారి యొక్క 11 అంకెల యూడైస్ కోడ్ ఉంటుంది. కాబట్టి యూజర్ ఐడికి సంబంధించినటువంటి సమస్యకి యొక్క సమాధానం ఇది. ఇక తదుపరి అందరికీ వచ్చేటటువంటి అనుమానము పాస్వర్డ్ ఏమిటి అని. ప్రధానమైనటువంటిది పాఠశాల యొక్క పాస్వర్డ్. పాఠశాల యొక్క పాస్వర్డ్ ఏ పాఠశాల అయినప్పటికీ మీ యొక్క MEO లాగిన్లో రీసెట్ పాస్వర్డ్ ద్వారా మీ పాఠశాలకు సంబంధించినటువంటి పాస్వర్డ్ని మీరు రీసెట్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు MEO లాగిన్ వచ్చినప్పుడు మీకు ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక DEO అలానే MEO ఇతర ఆఫీసెస్ వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫర్గడ్ పాస్వర్డ్ లింక్ ద్వారా మీ యొక్క పాఠశాల యొక్క మీ యొక్క యూడైస్ యొక్క లేదా మీ యూజర్ ఐడి యొక్క పాస్వర్డ్ మీరు తెలుసుకోవచ్చు, మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం అనుకున్న విధంగా ఇక్కడ MEO 281701 ఈ MEOకి ఫర్గట్ పాస్వర్డ్ ప్రయత్నిద్దాము. ఇదిగోండి, ఈ విధంగా యూజర్ ఐడి మనం టైప్ చేయగానే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో OTP సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని చెప్పేసి ఆ మొబైల్ నంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. 0713ని లాస్ట్ 4 డిజిట్స్ డిస్ప్లే చేశారు. మనం ఇక్కడ ఓకే నొక్కినట్లయితే ఈ మొబైల్ నంబర్కి OTP వెళుతుంది. ఆ OTPని ఉపయోగించడం ద్వారా వారు కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వబడింది. ఈ విధంగా పాఠశాల అయితే MEO లాగిన్లో రీసెట్ పాస్వర్డ్ అనే లింక్ ద్వారా చేయడము, అలానే ఇతరత్ర యూజర్స్ ఎవరైనా సరే ఫర్గట్ పాస్వర్డ్ను ఉపయోగించి మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకొని ఇందులో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు యూజర్ ఐడి కొట్టాను, పాస్వర్డ్ కొట్టాను. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని టైప్ చేసి సబ్మిట్ కొట్టడం ద్వారా మనము వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ లాగిన్ అయినప్పుడు మనకు వెల్కమ్ టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. ఇక్కడ మెడికల్ రీఎంబర్స్మెంట్, ఈ డాష్ బోర్డు సర్వీసెస్
రిపోర్ట్స్, అదర్స్ ఇవన్నీ కూడా మీకు దాదాపుగా పనిచేయవు. మనం ప్రధానంగా వెళ్ళవలసింది మెడికల్ రీయింబర్స్‌మెంట్ అనే లింక్‌లోకి. ఈ మెడికల్ రీయింబర్స్‌మెంట్ అనే లింక్‌లో మనకి 3 లింకులు మళ్ళీ ఇవ్వబడం జరిగింది. ఒకటి రీఅప్లికేషన్ ఫర్ రిజెక్టెడ్/పెండింగ్ క్లెయిమ్స్, క్లెయిమ్ ఫార్మ్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్, మెడికల్ ఫైనల్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ డౌన్‌లోడ్. ఈ మూడిటి వివరణ ఏమిటంటే, రీఅప్లికేషన్ ఫర్ రిజెక్టెడ్/పెండింగ్ క్లెయిమ్స్ అనేటటువంటిది మన క్లెయిమ్ మనం ఫార్వర్డ్ చేసిన తరువాత ఎంఈఓ గారు లేదా కమిషనర్ ఆఫీసు లేదా వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మన క్లెయిమ్‌ని ఏదో ఒక సమస్య ఉందని వెనక్కి పంపే అవకాశం ఉంది. అలా వారు వెనక్కి పంపినప్పుడు మనము ఈ రీఅప్లికేషన్ ఫర్ రిజెక్టెడ్/పెండింగ్ క్లెయిమ్స్ అనేటటువంటి ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మన క్లెయిమ్ కనిపిస్తుంది. ఆ క్లెయిము మనము క్లిక్ చేసి వారు అడిగినటువంటి సమాధానం మళ్ళీ ఇచ్చి, ఆ క్వెరీకి రిప్లైస్ ఇచ్చి మనం తిరిగి అప్డేట్ నొక్కి పంపించవలసి ఉంటుంది. ఇక రెండవ లింకు క్లెయిమ్ ఫార్మ్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేటటువంటి లింకు. ఇది ప్రధానంగా మన యొక్క మెడికల్ రీయింబర్స్‌మెంట్ మనము అప్లై చేసుకోవడానికి క్లెయిమ్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఇక మూడవ లింకు మెడికల్ ఫైనల్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ డౌన్‌లోడ్ అనే లింకు. మనకి కమిషనర్ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ ట్రస్ట్‌కి వెళ్ళి, వైఎస్ఆర్ ట్రస్ట్‌లో అప్రూవ్ అయ్యి, స్క్రూటినీ కాపీతో సహా మన కమిషనర్ ఆఫీస్‌కి రిటర్న్ వచ్చి, కమిషనర్ ఆఫీస్‌లో శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా మీకు పంపబడతాయి. ఆ పంపబడ్డ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ మెడికల్ ఫైనల్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనే దగ్గర మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 లింకుల్ని ఈ విధంగా మనము ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటిది క్లెయిమ్ ఫార్మ్ చూద్దామండి. క్లెయిమ్ ఫార్మ్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇది క్లిక్ చేయగానే మనకి క్లెయిమ్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఈ క్లెయిమ్ ఫార్మ్ ఏ విధంగా ఫిల్ చేయవలనో కూడా నేను జాగ్రత్తలతో చెప్తాను. మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా విని, ఎవరైతే దీనికి సంబంధించినటువంటి టీడీఓస్ ఉన్నారో, అలాగే ఎవరైతే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా విని, మీరు ఈ క్లెయిమ్ ఫామ్‌ని తప్పులు లేకుండా ఫిల్ చేయడము, అవసరమైనటువంటి అటాచ్‌మెంట్స్‌ని జాగ్రత్తగా ఎక్కడైతే మెన్షన్ చేశారో అక్కడ ఆ అటాచ్‌మెంట్‌ని అప్లోడ్ చేయడము, జాగ్రత్తగా రిమార్క్స్ ఇవ్వడము ద్వారా మీ క్లెయిమ్ సక్సెస్‌ఫుల్‌గా అప్లోడ్ చేయబడి, ఫార్వర్డ్ చేయబడి, వెరిఫికేషన్స్‌కి తొందరగా అవుతుంది. స్క్రూటినీ త్వరగా అవుతుంది. మీకు శాంక్షన్ ఆర్డర్స్ త్వరగా వస్తాయి. మీరు ఈ క్లెయిమ్ ఫామ్‌లో తప్పులు చేసినట్లయితే మాటికి మీకు రిజెక్ట్ కాబడి, లేకపోతే వైఎస్ఆర్ ట్రస్ట్‌లో పెండింగ్‌లో పెట్టబడి, మీ యొక్క క్లెయిమ్‌ని త్వరగా మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఈ క్లెయిమ్ ఫామ్‌ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మొదటి దానిలో పీపీఓ ఐడి మీరు టైప్ చేయవలసి ఉంటుంది. అలానే ఇదే సెక్షన్‌లో పీపీఓ నంబర్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర పీపీఓ ఐడి జాగ్రత్తగా టైప్ చేయవలసి ఉంటుంది. అలానే రెండవది నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఇక్కడ ప్రధానమైనటువంటి సూచన చెప్తాను. మీరు పెన్షనర్ అయినా, ఫ్యామిలీ పెన్షనర్ అయినా, ఇతరత్రా ఎవరైనప్పటికీ ఇక్కడ ప్రధానంగా నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ దగ్గర ఖచ్చితంగా ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ పేరు తప్పనిసరిగా మెన్షన్ చేయవలెను. ఫ్యామిలీ పెన్షనర్ అయినప్పటికీ కూడా అసలు ఎంప్లాయీ ఎవరు, డిపార్ట్మెంట్‌కి చెందిన ఎంప్లాయీ ఎవరనేది ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. అలానే ఒకవేళ ఆ సదరు ఎంప్లాయీ మరణించి ఉన్నట్లయితే ఎంప్లాయీ నేమ్ ప్రక్కన బ్రాకెట్‌లో లేట్ అని కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి మనము ఏదో ఒక పేరు తీసుకుందామండి. సుబ్బారావు అనుకోండి. వీరు లేట్ అయ్యి ఉంటే ఆ ప్రక్కనే బ్రాకెట్‌లో లేట్ అని మెన్షన్ చేసినట్లయితే మీకు వచ్చేటటువంటి ఆర్డర్స్‌లో లేట్ అని వస్తుంది. తద్వారా
వీరు ఫ్యామిలీ పెన్షనర్ అని తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు ఫ్యామిలీ పెన్షనర్ అయ్యుంటే ఎంప్లాయీ యొక్క స్టేటస్ని కూడా తెలియజేస్తే మీకు వైఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా జాగ్రత్తగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ జెండర్, ఈ ఎంప్లాయీ యొక్క జెండర్ని మాత్రమే సెలెక్ట్ చేయవలను. మేలా ఫీమేలా, ఈ ఎంప్లాయీ ఎటువంటి జెండర్. ఆ తదుపరి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ పిక్కర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తదుపరి డిజిగ్నేషన్ టైపు, టీచింగా నాన్ టీచింగా, కాబట్టి ఎటువంటి వ్యక్తి అని చెప్పేసి చూసుకోవాలి. టీచర్స్ అందరూ టీచింగ్లోకి వస్తారు, మిగతా నాన్ టీచింగ్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అందరూ కూడా నాన్ టీచింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి టీచింగ్ తీసుకుందామండి. టీచింగ్లో ఉన్నటువంటి డిజిగ్నేషన్స్ మొత్తము ఆ పక్కన డిజిగ్నేషన్ అనేటటువంటి కాలంలో డిస్ప్లే చేయబడతాయి. సో మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్క డిజిగ్నేషన్ ప్రక్కన రిటైర్డ్ అని ఆటో పాపులేటెడ్గా చూపిస్తుంది. ఎందుకంటే మనము క్లెయిమ్ ఫామ్ అంతా కూడా రిటైర్డ్ వారికి చేస్తున్నాం కాబట్టి. ఆ తదుపరి మొబైల్ నంబరు, ఇది ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు పనిచేసేటటువంటి మొబైల్ నంబరు మీ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వవలను. అంటే క్లెయిమ్దారు యొక్క మొబైల్ నంబర్ని ఇక్కడ ఇచ్చినట్లయితే ప్రయోజనం ఏమిటంటే మీకు స్టెప్ బై స్టెప్ ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ అయిన ప్రతిసారి మీకు ఎస్ఎంఎస్ రూపంలో ఎక్కడ నుంచి ఎవరికి ఫార్వర్డ్ అయింది అనేటటువంటి సమాచారం మీకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు పనిచేసేటటువంటి క్లెయిమ్దారు యొక్క మొబైల్ నంబరు ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా మీకు సమాచారం అనేది ఖచ్చితంగా చేరవేయబడుతుంది. తదుపరి ఆధార్ నెంబరు, అలానే ఏటీఓ ఆర్ ఎస్టీఓ నేము, పీపీఓ నెంబరు. ఇది మొదటి పర్సనల్ డీటెయిల్స్ సంబంధించినటువంటి సెక్షన్లో మీకు చెప్పవలసిన జాగ్రత్తలు. ఆ తదుపరి ఎంప్లాయీ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క హౌస్ నెంబరు, ప్రస్తుతం ఉన్నటువంటి ఖచ్చితంగా నివాసానికి సంబంధించినటువంటి హౌస్ నెంబర్ ఇవ్వండి, మీ స్ట్రీట్ నేమ్ ఇవ్వండి, అలానే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ ప్రస్తుతానికి పాత 13 జిల్లాలు మాత్రమే ఇక్కడ మన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ దృష్ట్యా ఇక్కడ 13 జిల్లాలు మాత్రమే ప్రస్తుతానికి ఇవ్వబడింది. 13 జిల్లాల్లో మీది ఏ జిల్లానో సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను, గుంటూరు అనుకుందామండి. తదుపరి మీరు మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఉదాహరణకి అమరావతి మండలం అనుకుందామండి. ఆ తదుపరి అక్కడ ఈ విలేజ్ తీసుకోవాలి, అమరావతి తీసుకుందాము. యూడైస్ టైప్, ఇక్కడ యూడైస్ టైప్ అంటే మీరు స్కూలుకు సంబంధించినటువంటి యూడైస్ తీసుకుంటున్నారా లేదా ఆఫీసుకు సంబంధించిన యూడైస్ తీసుకుంటున్నారా అనేది మనము సెలక్షన్లో అడుగుతుంది. ఉదాహరణకి స్కూలే అనుకుందామండి. స్కూల్ అనుకున్నప్పుడు అమరావతిలో ఉన్నటువంటి స్కూల్కు సంబంధించినటువంటి యూడైస్ కోడ్స్ ఇక్కడ చూపెడతాయి. ఈ యూడైస్ కోడ్లో మీరు ఒక యూడైస్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు యూడైస్ ఆఫీస్ అని తీసుకున్నాం అనుకోండి. సో అమరావతిలో ఒకే ఒక ఆఫీసు మనకు సంబంధించి ఎంఈఓ అమరావతి ఉంటుంది. ఎంఈఓ అమరావతి మాత్రమే చూపెట్టబడింది, అది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఆఫీస్ ఎంప్లాయీనా స్కూల్ ఎంప్లాయీనా అనేటటువంటి వివరణ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పిన్ కోడ్, సాధారణంగా మీ పిన్ కోడ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక తదుపరి బ్యాంకు డీటెయిల్స్. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీరు తప్పులు లేకుండా మీ యొక్క బ్యాంకు సెలెక్ట్ చేసుకోవడము, అలానే ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్ని తప్పులు లేకుండా టైప్ చేయడము, ఆ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పులు లేకుండా టైప్ చేయడము, అకౌంట్ నెంబర్ తప్పులు లేకుండా, అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ తప్పులు లేకుండా ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఆ తదుపరి పేషెంట్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఒక సందేహం ఉంటుంది, దాన్ని నేను వివరిస్తాను. ఇక్కడ మొదట మనము ఎంప్లాయీ డీటెయిల్స్ ఇచ్చాము 2వ సెక్షన్లో, 3వ సెక్షన్లో పేషెంట్ డీటెయిల్స్ ఇచ్చాము. దీనికి సంబంధించి ఆ ఎంప్లాయీనే పేషెంట్ అవ్వవచ్చు లేదా ఆ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేషెంట్ అవ్వవచ్చు. కాబట్టి ఆ ఎంప్లాయీనే 2వ సెక్షన్లో చెప్పినటువంటి మొదటి సెక్షన్లో నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ అని మనం ఇచ్చాము.
అదే ఎంప్లాయీ పేషెంట్ అయ్యి ఉంటే ఆ పేషెంట్ రిలేషన్షిప్ విత్ ద ఎంప్లాయీ దగ్గర సెల్ఫ్ అని తీసుకోవాల్సి ఉంటుంది. లేదు ఆ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అయితే వారి యొక్క రిలేషన్షిప్ చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ చాలామంది తప్పులు చేయడం ద్వారా వారి యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడి పెండింగ్లో పెట్టబడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఆన్లైన్ చేస్తున్నారో వారు సదరు డీడీఓలు ఆన్లైన్ చేసేటువంటి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ రాసినప్పుడు ఆ ఎంప్లాయీ తోటి ఈ పేషెంట్కు ఉన్నటువంటి సంబంధం ఏంది, ఆ ఎంప్లాయీనే పేషెంటా సెల్ఫ్ అని తీసుకోవాలి. ఆ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు ఎవరు స్పౌజా, సన్నా, డాటరా, ఫాదరా, మదరా, ఈ రిలేషన్షిప్ని జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క పేరు చెప్పవలసి ఉంటుంది. సదరు ఎంప్లాయీనే రిటైర్డ్ ఎంప్లాయీనే పేరు అయితే మళ్ళీ తిరిగి ఇక్కడ మీరు పేరు పెడతారు, లేదా ఫ్యామిలీ మెంబర్ అయితే ఫ్యామిలీ మెంబర్ యొక్క పేరు చెప్తారు. ఇక మరొక ప్రధానమైనటువంటిది డేట్ ఆఫ్ బర్త్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ అంటే పేషెంట్కి వయసును బట్టి వారి యొక్క డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక డేట్ తీసుకున్నారు అంటే కన్సర్న్డ్ డేటు ఏజ్ దాటింది అని చెప్పేసి తిరిగి ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ని వెనక్కి పంపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్ యొక్క జెండరు మేలు ఫీమేలు సెలెక్ట్ చేసుకుంటారు. నేచర్ ఆఫ్ ద డిసీజ్, ఆ డిసీజు డాక్టర్ గారు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ జాగ్రత్తగా మీరు ఇక్కడ ఆ ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలు ఇస్తారు. అలానే ఇన్పేషెంట్ నంబరు వాళ్ళు అక్కడ ఐపీ నంబర్ మీకు అడ్మిషన్ నంబర్ ఇస్తారు, అది మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక ప్రధానమైనది డేట్ ఆఫ్ అడ్మిషన్. ఈ డేట్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి ఖచ్చితంగా మీరు సమర్పించేటటువంటి సబ్మిట్ చేసేటటువంటి అడ్మిషన్ డీటెయిల్స్, డిశ్చార్జ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్లో ఏవైతే డేట్స్ ఉంటాయో ఆ డేట్స్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అవి కాకుండా మరి ఏ డేట్ మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే ఇక్కడ మీ యొక్క క్లెయిమ్ వెనక్కి పంపబడుతుంది, తద్వారా ఆలస్యానికి కారణమవుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది మీ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లో ఏవైతే ఇస్తారో అవి మాత్రమే పేర్కొనండి. అలానే మీ సర్టిఫికేట్స్లో ఎక్కడైనా సరే డేట్ ఆఫ్ అడ్మిషన్ పేర్కొంటే అన్నిటిలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలానే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ కూడా డిశ్చార్జ్ సమ్మరీలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే డేటు ఇక్కడ సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి టెక్నికల్ పొరపాటు జరిగితే ఖచ్చితంగా వెరిఫై చేసి ఇది రిజెక్ట్ చేయబడుతుంది లేదా పెండింగ్లో పెట్టబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. కంప్యూటర్ ఆపరేటర్ లేదా టీడీఓ లేదా క్లెయిమెంట్ ఎవరైనా సరే మీరు చేసిన తప్పుకి ఆలస్యానికి కారణమవుతారు. కాబట్టి జాగ్రత్తగా వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్, కాబట్టి అది డెత్తా లేదా నార్మల్ అని చెప్పేసి సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ క్లెయిమ్డ్, ఇక్కడ కూడా మీరు అన్ని బిల్లులు కలిపి అడ్మిషన్ ఫీజు, ఐపీ బిల్స్, రకరకాల ఫీజులు ఏవైతే అడ్మిసిబుల్ అమౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక అబ్స్ట్రాక్ట్ తీసుకొని ఉంటారు. ఆ అబ్స్ట్రాక్ట్లో టోటల్ అమౌంట్ ఇక్కడ మీరు టైప్ చేయవలసి ఉంటుంది. హైపర్ టెన్సివ్ అని చెప్పేసి అడుగుతారు, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎస్ఆర్ నో ఇస్తారు. అలానే డయాబెటిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతారు, అవి ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక తదుపరి హాస్పిటల్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది హాస్పిటల్ ఏ డిస్టిక్లో ఉంటుంది లేదా అదర్సా. సో డిస్టిక్ అయితే డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు, లేదు ఈ జిల్లాలు కాదు అదర్ స్టేట్ కానీ ఎక్కడైనా అయితే దానికి సంబంధించినటువంటి పాపప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో హాస్పిటల్ని అదర్ అయినట్లయితే అదర్ హాస్పిటల్ నేమ్ మీరు వివరంగా జాగ్రత్తగా టైప్ చేయవలసి ఉంటుంది. ఏమాత్రం తప్పులు ఉన్నా సరే అది కూడా మీకు రిజెక్షన్ కారణం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఒక జిల్లాని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాకి సంబంధించినటువంటి
హాస్పిటల్స్ లిస్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్లో మీరు అక్కడ ఉన్నటువంటి ఈహెచ్ఎస్ గుర్తింపు పొందినటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్కి సంబంధించినటువంటి ప్రతి హాస్పిటల్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో లిస్టు ప్రకారము ప్రతి హాస్పిటల్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా మీరు వెరిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి డేట్ ఆఫ్ రికగ్నిషన్ ఫ్రమ్, డేట్ ఆఫ్ రికగ్నిషన్ టు. ఆ హాస్పిటల్కి వాళ్ళ యొక్క రికగ్నిషన్ కాపీ ఉంటుంది. ఆ కాపీలో ఇచ్చినటువంటి డేట్స్ జాగ్రత్తగా చూసి వేయవలను. రికగ్నిషన్ లేనిచో ఈ క్లెయిమ్ కంప్లీట్గా తిరస్కరించబడుతుంది. కాబట్టి రికగ్నిషన్ కాపీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక అప్లోడ్ సెక్షన్లోకి మనం రావడం జరిగింది. డాక్యుమెంట్స్ అప్లోడ్. ఈ ఐపీ బిల్ నంబర్ ఇస్తాము, బిల్ డేట్స్ ఇస్తాము. ఇక్కడ జాగ్రత్తగా ముందుగానే మీరు అప్లోడ్స్ అన్నిటినీ కూడా అది ఏ అప్లోడో దానికి జాగ్రత్తగా మీరు లేబులింగ్ ఇచ్చుకొని, అంటే ఉదాహరణకి డిశ్చార్జ్ సమ్మరీ అనుకోండి, మీ సిస్టంలో మీరు సేవ్ చేసుకునేటప్పుడే డిశ్చార్జ్ సమ్మరీ అని సేవ్ చేసుకోండి. అవసరమైతే __ పెట్టి పేషెంట్ పేరు కూడా రాయండి. సో తద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొదట డిశ్చార్జ్ సమ్మరీ అడిగారు. చూజ్ ఫైల్ అని నొక్కడం ద్వారా ఇదిగోండి ఇక్కడ సెలక్షన్కి తీసుకుంటుంది. సో మీరు ఒక ఫైల్లో పెట్టుకుంటారు. పెట్టుకున్నటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అని నొక్కితే ఆ ఫైలు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఏదో ఎనేబుల్ ఆఫ్ అని చెప్పేసి ఏదో పేరు పెట్టాను. ఆ పేరే ఇక్కడ వచ్చింది. మీరు అలా కాకుండా డిశ్చార్జ్ సమ్మరీ అని మీరు పేరు పెట్టుకున్నారనుకోండి, డిశ్చార్జ్ సమ్మరీ _ ఆ పేరు ఏదో సుబ్బారావు అనుకున్నాం ఇందాక, సుబ్బారావు అని పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సమ్మరీ, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, అలానే పీపీఓ కాపీ పీడిఎఫ్, నాన్ రాయల్ ఫాము, రిఫరల్ హాస్పిటల్ యొక్క ప్రొసీడింగ్స్, అలానే కన్సాలిడేటెడ్ బిల్స్, అపెండిక్స్ 2, అలానే డిక్లరేషన్ ఫాము, డిడిఓ యొక్క డిక్లరేషన్ ఫాము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆ ఏరియాలో, అంటే ఆ అప్లోడ్ దగ్గర, అదే అంటే డిశ్చార్జ్ సమ్మరీ దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలానే నాన్ రాయల్ దగ్గర నాన్ రాయల్ మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. మీ బిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా టైటిలింగ్, లేబులింగ్ జాగ్రత్తగా చేసుకుంటే మీకు అప్లోడ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎవరైతే వెరిఫై చేస్తారో వేరియస్ లెవెల్స్లో వెరిఫికేషన్ చేస్తారు, వారికి అర్థం కాకపోతే ఇక్కడ మీకు ఈ సర్టిఫికేట్ లేదు అనే కారణంతో ఇది మీరు రిజెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మళ్ళీ చేయవలసి ఉంటుంది. మీ టైము వేస్ట్ అవుతుంది. అలానే మీ క్లెయిమ్ కూడా లేట్గా స్క్రూటినీ చేయబడుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది శ్రద్ధతో చేసుకోవాలని సూచిస్తున్నాము. ఆ తదుపరి డిడిఓ డిక్లరేషన్. ఇక్కడ మీ యొక్క డిడిఓ ఎవరైతే ఉంటారో వారు ఈ బిల్స్ని నేను స్క్రూటినీ చేశాను, నేను మాన్యువల్గా సంతకం పెట్టాను, అటెస్టేషన్ చేశాను అని చెప్పేసి ప్రతి బిల్ మీద మెడికల్ వారు తెలియజేసినటువంటి విధానం ప్రకారము ప్రతి బిల్ మీద మీ యొక్క డిడిఓ అటెస్ట్ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ కాపీస్ని అటెస్ట్ చేయవలసి ఉంటుంది. అది కూడా జిరాక్స్ కాపీస్ కాదు, ఒరిజినల్ కాపీస్ అటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్కాన్ చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా నేను వెరిఫై చేసినటువంటి డిక్లరేషన్ని ఇక్కడ డిడిఓ డిక్లరేషన్ దగ్గర అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక అలానే మరికొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి మీ దగ్గర మిగిలిపోయి ఉండవచ్చు. ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేటటువంటి ఇక్కడ మీరు ఎన్ని రకాలైతే ఉన్నాయో, ఏవైనా స్కాన్స్ కానీ ఇతరత్ర ఏవైనా రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అటువంటి అన్నీ కూడా ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేటటువంటి ఈ ప్రాంతంలో, ఈ ఫీల్డ్లో మీరు అప్లోడ్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ నెసెసరీవన్నీ కూడా పైన ఇచ్చిన డాక్యుమెంట్ సెక్షన్లో అక్కడ అడిగిన విధంగా చేయవలను. అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
వాటికి మీకు కావాల్సినంత ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత అప్లోడ్ ఆఫ్ ఐపీ బిల్స్ అండ్ డాక్యుమెంట్స్. సో ఐపీ బిల్ 1, ఐపీ బిల్ 2, ఐపీ బిల్ 3 అని చెప్పేసి మీకు ఇక్కడ 5 బిల్స్ వరకు ఇవ్వడం జరిగింది. మీరు కూడా జాగ్రత్తగా పేర్లు పెట్టుకొని మీరు వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి అప్లికేషన్ మొత్తాన్ని వెరిఫై చేసుకోవాలి. ఒక్కసారి పీపీఓ ఐడి సరిగ్గా ఇచ్చామా లేదా, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ అంటే ఖచ్చితంగా ఎంప్లాయీ పేరే టైప్ చేసామా చేయలేదా, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఇచ్చామా, డిజిగ్నేషన్ సెలక్షన్స్ అవన్నీ చేసుకున్నామా లేదా, ఎందుకంటే ఈ డిజిగ్నేషన్స్ కూడా మీకు స్క్రూటినీ కాపీలో శాంక్షన్ ప్రొసీడింగ్స్లో వస్తుంది డిజిగ్నేషన్తో సహా. సో అలా ఉంటేనే ట్రెజరీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఆ వివరాలు, మీ ఎంప్లాయీ వివరాలు, మీ బ్యాంకు డీటెయిల్స్, పేషెంట్ వివరాలు నేను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకొని మనము పేషెంట్ వివరాలను పొందుపరిచామా లేదా, పేషెంట్ సెల్ఫా లేక ఫ్యామిలీ మెంబరా, ఇటువంటి వివరాలన్నీ కూడా, అలానే సరైన మొబైల్ నెంబరు, పనిచేసే మొబైల్ నెంబరు, క్లైమెంట్ యొక్క ఎంప్లాయీ యొక్క మొబైల్ నెంబరే ఇచ్చామా లేదా, ఇలా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ సబ్మిట్ బటను మీరు నొక్కవలసి ఉంటుంది. ఈ సబ్మిట్ బటను దగ్గరకు వచ్చేసరికి స్కూల్ లాగిన్లో ఎలిమెంటరీ స్కూల్, యూపీ స్కూల్ అయితేనేమో ఈ సబ్మిట్ బటను నొక్కిన తర్వాత ఇది ఎంఈఓ గారి లాగిన్కి ఈ క్లెయిము ఫార్వర్డ్ చేయబడుతుంది. అలా కాకుండా హై స్కూల్ కనుక అయినట్లయితే సరాసరి ఈ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత కమిషనర్ ఆఫీస్ యొక్క క్లర్క్ లాగిన్లోకి ఈ అప్లికేషన్, ఈ క్లెయిము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలిమెంటరీ సెక్షన్కి అయితేనేమో ఎంఈఓ గారి లాగిన్కి వెళ్ళిపోతుంది, హై స్కూల్ సెక్షన్ అయితేనేమో సరాసరి కమిషనర్ ఆఫీసు క్లర్క్ లాగిన్లోకి వస్తుంది. అలా కాకుండా ఇతరత్ర ఆఫీసులు అయితేనేమో మీరు డీడీఓలే కాబట్టి మీ ఆఫీస్ లాగిన్లో సబ్మిట్ చేయగానే క్లర్క్ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ విషయంలో మాత్రమే ఈ సబ్మిట్ బటన్ నొక్కాక ఎంఈఓ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. ఇతరత్ర హై స్కూల్, ఇతరత్ర ఆఫీసెస్ ఏ లాగిన్లో సబ్మిట్ చేసినప్పటికీ ఈ కమిషనర్ ఆఫీస్ యొక్క క్లర్క్ లాగిన్లోకి స్క్రూటినీ కోసము, వెరిఫికేషన్ కోసము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ క్లెయిమ్ ఫామ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలా సబ్మిట్ చేసినటువంటి క్లెయిమ్ ఫాము జాగ్రత్తగా వెరిఫై చేసి మీకు వీలున్నంత త్వరగా పరిష్కరించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని మీ లాగిన్స్లో ఈ క్లెయిమ్ ఫామ్ని సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేయడం అయింది. తదుపరి మనం మరొక విషయాన్ని ఇక్కడ చర్చించుకుందామని చెప్పడం జరిగింది. ఒకటి, ఎంఈఓ లాగిన్లో పాఠశాలలకు సంబంధించినటువంటి పాస్వర్డ్ రీసెట్ చేసే అవకాశం ఉంది అని మనము చెప్పుకున్నాము. అది ఒక్కసారి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఎంఈఓ లాగిన్లో మీరు సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే సర్వీసెస్లో రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్ని ఎంచుకొని, ఆ విలేజ్లో ఉన్న ఒక స్కూల్ని ఎంచుకొని, ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అంటే మీకు ఒక కోడ్ డిస్ప్లే చేయబడుతుంది, 6 అంకెల కోడ్. ఆ కోడ్ని నోట్ చేసుకొని మీరు ఆ కోడ్ ద్వారా
కొత్త పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంఈఓ లాగిన్లో సర్వీసెస్లో ఉన్నటువంటి రీసెట్ పాస్వర్డ్ అనేటటువంటి ఆప్షన్ ఉపయోగించి పాఠశాలలకి లాగిన్ని రీసెట్ చేయవలసిన బాధ్యత ఎంఈఓ పైన ఉంటుంది. ఎంఈఓ గారికి హై స్కూల్ కూడా ఇందులోనే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ మరియు లాగిన్స్ని ఇలా ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇక తదుపరి సబ్మిట్ చేయబడినటువంటి క్లెయిమ్ గురించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటిది ఈ సందేహం మీ అందరికీ వస్తుంది. క్లెయిము మనము సబ్మిట్ చేసినటువంటి క్లెయిమ్కి సంబంధించినటువంటి వివరాలని మనం ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ వెబ్సైట్లోనే ఇక్కడ csc.ap.gov.in ఇక్కడ _DSE అనేటటువంటి వెబ్సైట్లోనే క్లెయిమ్ స్టేటస్ అనే లింక్ ఉంటుంది. క్లెయిమ్ స్టేటస్, ఈ క్లెయిమ్ స్టేటస్ అనే లింకు నొక్కడం ద్వారా మీకు 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ వివరాలు ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. దీన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో డిస్ట్రిక్ట్ అని అనంతపూర్ బ్లూలో ఉంటుంది, టోటల్ క్లెయిమ్స్ రిజెక్టెడ్ అని బ్లూలో ఉంటుంది, రిజిస్టర్డ్. సో ఇక్కడ ఈ బ్లూ టిక్ ఉన్నది అంటే ఈ బ్లూ టిక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డ్రిల్ డౌన్ చేసుకుంటూ మీ యొక్క రిపోర్ట్స్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకి నేను గుంటూరు పైన క్లిక్ చేశాను. గుంటూరు పైన క్లిక్ చేయగానే ఇక్కడ మండలాలన్నీ వచ్చినాయి. అలానే గుంటూరు జిల్లాలో 50 పైగా మండలాలు ఉంటాయి కాబట్టి పైన షో అనే దగ్గర 100 ఎంట్రీస్ అని తీసుకుంటే ఇదిగోండి 57 మండలాలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సాధారణంగా డిఫాల్ట్గా 13 మండలాలు డిస్ప్లే చేస్తారు. అన్ని మండలాలు కావాలి అంటే ఈ పైన ఇక్కడ ఉన్నటువంటి షో అనే దగ్గర 100 సెలెక్ట్ చేసుకుంటే 57 మండలాలు వస్తాయి, 50 సెలెక్ట్ చేసుకుంటే 50 మండలాలు వస్తాయి. ఇందులో మళ్ళీ మండలం పైన కూడా ఇక్కడ మనకి బ్లూ ఇవ్వబడింది, మండలం పక్కన ఉన్నటువంటి క్లెయిమ్స్ రిజిస్టర్డ్ దగ్గర కూడా బ్లూ ఇవ్వబడింది. కాబట్టి మండలం పైన నేను క్లిక్ చేశాను. మండలం పైన క్లిక్ చేస్తే మళ్ళీ విలేజెస్ రావడం జరిగింది. ఇక్కడ కూడా 13 సెలక్షన్లో ఉన్నాయి. ఇక్కడ నేను 100 తీసుకున్నాను, 19 విలేజ్లు చూపెట్టారు. తిరిగి ఈ విలేజ్ల్లో కూడా నేను ఒక విలేజ్ మీద ఇక్కడ కస్తల అనే విలేజ్ తీసుకున్నాను. ఈ విలేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3 స్కూల్స్ చూపెట్టారు. ఆ 3 స్కూల్స్లో ఇక్కడ బ్లూ ఇవ్వబడింది. ఆ బ్లూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 2 అనేటటువంటి అక్కడ ఉన్న 2 క్లెయిమ్స్ మనకి వివరాలు ఇక్కడ పూర్తిగా చూపెట్టడం జరిగింది. దీన్ని కూడా తెలుసుకుందాము. ఇక్కడ క్లెయిమ్ ఐడి ఇస్తారు, ఎంప్లాయీ నేమ్ ఇస్తారు, స్కూల్ నేమ్ ఇస్తారు, అలానే ఈ ట్రీట్మెంట్ ఎవరికి అనేటటువంటి వివరాలు ఇస్తారు, డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది, మనం ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసామనే వివరం ఇస్తారు. అలానే ఇక్కడ శాంక్షన్ అమౌంట్ అని ఉంది, అంటే వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత అప్రూవ్ చేస్తే శాంక్షన్ అమౌంట్ శాంక్షన్ చేస్తారు. ఆ అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలానే ఇక్కడ స్టేటస్ ఇస్తారు. డిస్పాచ్డ్ అంటే ఈ స్టేటస్ క్లోజ్ అయిందని మనం అనుకుందాం, డిస్పాచ్ అయిపోయింది అనుకుందాం. అలానే డిపార్ట్మెంట్ రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏ డేట్న ఈ ట్రాన్సాక్షన్ జరిగిందనే వివరాలు కూడా ఇక్కడ మనకి ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మనము ఎలా మన క్లెయిమ్ని ఎలా తెలుసుకోవాలి, మనం సబ్మిట్ చేసినటువంటి క్లెయిమ్కి సంబంధించినటువంటి వివరాలను ఎలా తెలుసుకోవాలి అనేది ఈ లింకులో మనం సులభంగా తెలుసుకోవచ్చు. అలానే ఈ లింక్ కూడా నేను మీరు ఇంతకుముందు గతంలో చెప్పినట్లు క్లెయిమ్ స్టేటస్ సంబంధించిన లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ మీరు చూసుకోవచ్చు. తదుపరి ఇంకొక విధానం కూడా ఉంది క్లెయిమ్ స్టేటస్ చూసే విధానము. జిల్లా డ్రిల్ డౌన్స్ వెళ్ళడం ద్వారా ఒకటి, రెండవది ఇక్కడ చూడండి
మన టోటల్ క్లెయిమ్స్ రిజిస్టర్డ్ ఉంది, నంబర్ ఉంది ఇక్కడ పక్కన. ఈ నంబర్ పై క్లిక్ చేయడం ద్వారా మనకి అన్ని క్లెయిమ్స్ ఇక్కడే డిస్ప్లే చేస్తారు. ఈ జిల్లాలో రిజిస్టర్ అయినటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా ఒకేసారి డిస్ప్లే చేస్తారు. ఇక్కడ మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయినంతసేపు కొన్ని మాత్రమే మీకు కనపడతాయి. లోడ్ అయిన తర్వాత 13 ఎంట్రీస్ కనపడుతున్నాయి. అయినప్పటికీ మీరు సెర్చ్ బటన్లో మీ యొక్క పేరు ద్వారా కానీ, మీ పాఠశాల పేరు కానీ, పాఠశాల యూడైస్ కానీ, మీ అమౌంట్ ద్వారా కానీ మీరు సెర్చ్ చేయొచ్చు. మీ క్లెయిమ్ ఐడి అయితే తొందరగా ఖచ్చితంగా సెర్చ్ అవుతుంది. ఇక్కడ 13 కనపడుతున్నప్పటికీ సెర్చ్ బార్లో మీ యొక్క క్లెయిమ్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇందాక చూసినటువంటి క్లెయిమ్ ఐడిని నేను కాపీ చేసుకొని ఉన్నాను. మీరు టైప్ చేసుకోండి. మీ క్లెయిమ్ ఐడి మీకు తెలుసు కాబట్టి మీరు టైప్ చేస్తే ఈ విధంగా మీ క్లెయిమ్ ఐడి ఈజీగా మీకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ స్టేటస్ అనే దగ్గర ఏమైతే ఉంటుందో ఆ స్టేటస్ సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని మీరు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ స్టేటస్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను మీకు ఒకటి డిస్ప్లే చేశాను. ఈ స్టేటస్ జనరల్గా ఇటువంటి స్టేటస్లు మీకు అక్కడ కనపడతాయి. ఏంటి స్టేటస్? శాంక్షన్ ప్రొసీడింగ్స్ సెంట్ టు యువర్ లాగిన్ అంటే మీ క్లెయిమ్ పూర్తిగా పరిష్కరించబడి శాంక్షన్ ప్రొసీడింగ్స్ స్క్రూటినీ కాపీ మీ స్కూల్ లాగిన్ లేదా మీ డిడిఓ లాగిన్లో డిస్ప్లే చేయబడ్డాయి అని అర్థము. మీరు ఈ ప్రొసీడింగ్స్ని మనం డిస్కస్ చేసుకున్నట్లు మన లాగిన్లో ఉన్నటువంటి ఫైనల్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ డౌన్లోడ్ అనే లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని కాపీ డౌన్లోడ్ చేసుకొని ట్రెజరీకి బిల్లు సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అర్థము. అలానే డిస్పాచ్డ్ అన్నా కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ వచ్చినట్లే మీరు శాంక్షన్ ప్రొసీడింగ్స్ తోటి బిల్ పెట్టుకోవచ్చు. ఇక రిజెక్టెడ్ బై సిఎస్సి ఏడి మెడికల్ అంటే కమిషనర్ ఆఫీసులో క్లర్క్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఏడీ గారు కానీ, అలానే డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ ఎవరైనా ఏదైనా లోపం గుర్తించినట్లయితే వారు రిజెక్ట్ చేస్తారు. సో వారు చేసినటువంటి రిజెక్షన్ ఫైనల్గా ఏడీ గారు మీ లాగిన్లోకి పంపిస్తారు. సో రిజెక్ట్ బై ఏడీ మెడికల్ అని ఇటువంటి స్టేటస్లో ఉన్నది అంటే క్లెయిమ్ సెంట్ టు యువర్ లాగిన్ అప్డేట్ అగైన్ విత్ డ్యూ రిప్లై అని అర్థము. అంటే ఏదో క్వరీ పెట్టి ఏదో సమస్య ఉందని చెప్పేసి ఆ సమస్యని వివరిస్తూ ఏడీ గారు మీకు క్లెయిము మీ స్కూల్ లాగిన్కి తిరిగి పంపడం జరుగుతుంది. మీ యూడైస్ కోడ్ లాగిన్కి పంపడం జరుగుతుంది. యూడైస్ కోడ్ లాగిన్లో ఆ క్వరీకి సంబంధించిన రిప్లై లేదా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ తిరిగి అప్లోడ్ చేసి రిమార్క్స్ని ఫిల్ చేస్తూ మీరు తిరిగి మీ యొక్క లాగిన్లో మనం చెప్పుకున్నాము రీఅప్లికేషన్ ఫర్ రిజెక్టెడ్ అప్లిక్ పెండింగ్ క్లెయిమ్స్ అని ఆ లింకులో ఇలా రిజెక్ట్ చేయబడ్డటువంటి క్లెయిమ్ని చెక్ చేసుకొని వారు ఇచ్చినటువంటి క్వరీకి సంబంధించిన రిప్లై ఇస్తూ కింద ఉన్న అప్డేట్ అని కొట్టవలసి ఉంటుంది. అలానే రెండవది పెండింగ్ బై వైఎస్ఆర్ ట్రస్ట్. ఇది కూడా అంతే. కమిషనర్ ఆఫీసులో వెరిఫై చేయబడి వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇంకేదైనా టెక్నికల్ కానీ, మెడికల్ కానీ, బిల్స్ కానీ ఇతరత్ర ఏదైనా కారణం చేత వారిచే పెండింగ్లో పెట్టబడింది అని అర్థం. పెండింగ్లో పెట్టబడిందంటే వారి దగ్గర ఉందని కాదు అర్థము. ఫలానా సమస్య ఉంది, మేము పెండింగ్లో ఉంచాము, మీరు తిరిగి రిప్లై ఇవ్వండి అని అర్థము. అంటే పెండింగ్ బై వైఎస్ఆర్ ట్రస్ట్ అనే స్టేటస్లో ఉన్నది అన్నా కూడా క్లెయిమ్ మీ యూడైస్ కోడ్ లాగిన్లోకి పంపబడింది. అక్కడ నుంచి తిరిగి ఆ క్వరీకి మీరు రిప్లై ఇవ్వవలసి ఉంటుంది అని అర్థము. అంటే రెండు విధాలుగా మీ దగ్గరికి క్లెయిమ్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఏడీ మెడికల్ గారు రిజెక్ట్ చేయడము, లేదా వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు పెండింగ్లో పెట్టడము. ఈ రెండు కారణాల రీత్యా మీ దగ్గరికి మీ యొక్క క్లెయిమ్ వెనక్కి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అలానే రిజెక్టెడ్ బై ఎంఈఓ గారు కూడా రిజెక్ట్ చేసి మీకు వెనక్కి పంపవచ్చు. అది కూడా మీ యూడైస్ కోడ్ లాగిన్లోకే వస్తుంది. మరొకటి ఫార్వర్డెడ్ టు వైఎస్ఆర్ ట్రస్ట్. దీని అర్థము మీ యొక్క క్లెయిము కమిషనర్ ఆఫీసులో విజయవంతంగా వెరిఫై చేయబడి వైఎస్ఆర్ ట్రస్ట్కి సక్సెస్ఫుల్గా అందజేయడం జరిగింది అని అర్థం. అంటే ఈ స్టేటస్ వచ్చిన మరునాటి నుండి ఆ అప్లికేషన్ మీ క్లెయిము
ఈహెచ్ఎస్ యొక్క పరిధిలోకి స్క్రూటినీకి వెళ్ళిపోయింది అని అర్థము. కాబట్టి తదుపరి సమాచారం ఏదైనా ఉంటే వైఎస్ఆర్ ట్రస్ట్‌ని అంటే ఈహెచ్ఎస్ యొక్క ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ని మీరు సంప్రదించవలసి ఉంటుంది. సాధారణంగా వారు కూడా వారి యొక్క నామ్స్ ప్రకారము వెరిఫై చేసి స్క్రూటినీ కాపీని పంపడము లేదా ఏదైనా సమస్య ఉంటే పెండింగ్‌లో పెట్టి యూడైస్ కోడ్‌కి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ అప్రూవ్డ్ బై వైఎస్ఆర్ ట్రస్ట్. దీని అర్థము వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు విజయవంతంగా మీ యొక్క క్లెయిమ్‌ని పరిశీలించి వెరిఫై చేసి దాన్ని అప్రూవ్ చేశారు. అంటే మీకు ఎంతో కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు అని అర్థము. శాంక్షన్ చేయడమే కాకుండా ఆ ఫైల్‌ని విజయవంతంగా కమిషనర్ ఆఫీస్‌కి చేరింది అని అర్థము. ఈ కమిషనర్ ఆఫీస్‌కి చేరినప్పుడు ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు అనే వివరం కూడా మనం ఇందాక అనుకున్న క్లెయిమ్ స్టేటస్ దగ్గర మీరు పొందవచ్చు. అయితే కమిషనర్ ఆఫీస్‌కి వచ్చిన తర్వాత స్క్రూటినీ కాపీని వెరిఫై చేసి మీకు ఫైనల్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది కమిషనర్ ఆఫీస్ నుంచి పంపడం జరుగుతుంది. కాబట్టి అప్రూవ్డ్ బై వైఎస్ఆర్ ట్రస్ట్ అని వచ్చిన కొంతకాలంలోనే అంటే 1-2 వారాల్లోనే తిరిగి మీకు ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇక మెయిన్‌గా పెండింగ్ స్టేటస్‌లు ఎంఈఓ గారు పెండింగ్ పెట్టొచ్చు, డిఈఓ గారు పెండింగ్ పెట్టొచ్చు. అలానే కమిషనర్ ఆఫీస్‌లో క్లర్క్ పెండింగ్‌లో పెట్టవచ్చు, సూపరింటెండెంట్ గారు పెండింగ్‌లో పెట్టవచ్చు. అలానే పై స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ గారు పెండింగ్‌లో పెట్టవచ్చు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే వారి దగ్గర ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి పెండింగ్ ఎట్ అంటే. అంటే సదరు ఆఫీసరు దగ్గర వెరిఫికేషన్ కోసము ఉన్నదని అర్థము. వారు వెరిఫై చేసి అప్రూవ్ కొట్టగానే ఫార్వర్డ్ కొట్టగానే తదుపరి లెవెల్‌కి వెళ్ళిపోతుంది. సో పెండింగ్ ఎట్ అని అంటే మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే వారి దగ్గరే ఉందని అర్థము. అయితే వైఎస్ఆర్ ట్రస్ట్ పెండింగ్ బై వైఎస్ఆర్ ట్రస్ట్ అంటే మాత్రం దీనికి భిన్నంగా మీరు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ ట్రస్ట్ వారు పెండింగ్‌లో పెడితే మాత్రం అప్లికేషన్ మనకి వెనక్కి వస్తుంది. మన క్లెయిమ్ మనకు వెనక్కి వస్తుంది. యూడైస్ కోడ్‌లోకి పంపబడుతుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లెయిమ్ స్టేటస్‌ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ క్లెయిమ్ స్టేటస్ ఎవరి యొక్క సపోర్టు అవసరం లేకుండానే మీరు వెబ్‌సైట్‌లో చూసుకోవడానికి ఆన్‌లైన్‌లో ఉంచబడింది. అలానే దానికి సంబంధించిన వివరణ కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది. ఇక తదుపరి మనం వైఎస్ఆర్ ట్రస్ట్‌కి వెళ్ళిన తరువాత కూడా మనం వైఎస్ఆర్ ట్రస్ట్ యొక్క వెబ్‌సైట్‌లో ఎక్కడ ఉంది అని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వైఎస్ఆర్ ట్రస్ట్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్టేటస్ అనేటటువంటి లింక్‌లో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈహెచ్ఎస్ స్కీమ్ అనేటటువంటి ఈ లింకులో ఇక్కడ మీరు మనం పెన్షనర్స్ కాబట్టి పెన్షనర్స్ అనేటటువంటి లింకుని క్లిక్ చేయడం ద్వారా పెన్షనర్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్టేటస్ అనేటటువంటి ఈ లింకులో ఇక్కడ మెడికల్ రీయింబర్స్‌మెంట్ టైప్ అనే దగ్గర ఎస్‌డిఈ అని తీసుకోండి. మీకు తెలిస్తే మీ ఎంఆర్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయండి, టైప్ చేయండి. లేదా మన క్లెయిమ్ ఐడి క్లిక్ చేయండి. ఉదాహరణకి నా దగ్గర ఉన్న ఒక క్లెయిమ్ ఐడి నేను టైప్ చేశాను. ఇక్కడ సెర్చ్ కొట్టాను. ఇదిగో చూడండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ వారు డిస్ప్లే చేశారు. ఈ క్లెయిమ్ అప్రూవ్ చేయబడింది అని చేశారు. ఇది అప్రూవ్డ్ క్లెయిమ్ కాబట్టి అప్రూవ్ చేయబడుతుంది. ఏదైనా కారణం చేత పెండింగ్‌లో పెడితే ఇక్కడ పెండింగ్‌లో పెట్టామని చెప్పేసి అన్నారు. ఈ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మెడికల్ రీయింబర్స్‌మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ పరిధిలో టీచర్ గానీ, నాన్ టీచింగ్ గానీ, గెజిటెడ్ గానీ, నాన్ గెజిటెడ్ గానీ ఎవరైనా సరే మీ యొక్క యూడైస్ కోడ్ ద్వారా మీ యొక్క యూజర్ నేమ్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఇందులో జాగ్రత్తగా క్లెయిమ్ ఫామ్ ఓపెన్ చేసుకొని ఆ క్లెయిమ్ ఫామ్ జాగ్రత్తగా సబ్మిట్ చేసి మీకు సంబంధించినటువంటి క్లెయిముల యొక్క పరిష్కారాన్ని వేగవంతంగా పొందవలసిందిగా
తెలియజేస్తున్నాము. ఇటువంటి తప్పులు మీరు చేస్తే ఖచ్చితంగా మీ క్లెయిమ్ యొక్క పరిష్కారంలో ఆలస్యం అవుతుందని తెలియజేసుకుంటున్నాము. మీకు అన్ని రకాలకు సంబంధించినటువంటి లాగిన్‌కి సంబంధించిన సమస్యలు గానీ, ఫర్గాట్ పాస్వర్డ్ కానీ, రీసెట్ పాస్వర్డ్ కానీ, క్లెయిమ్ ఫార్మ్ గానీ, అలానే మెడికల్ రీయింబర్స్‌మెంట్ మనం ఎక్కడ వెరిఫై చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలనే విషయాలు కానీ, అదేవిధంగా మన యొక్క అప్లికేషను మనం సబ్మిట్ చేసినాక ఎక్కడికది వెళుతుంది, అలానే వెళ్ళినటువంటి అప్లికేషను ఏ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి, అలానే మనము ఎవరైనా రిజెక్ట్ చేస్తే ఎలా అది దాన్ని మనము సమాధానం ఇవ్వాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా నేను మీకు తెలియజేయడం జరిగింది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. మీరు లాగిన్ అయిన తర్వాత మెడికల్ రీయింబర్స్‌మెంట్ అనే దగ్గర మీరు మీ క్లెయిమ్ ఫార్మ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏదైనా సమస్య చేత ఏడీ మెడికల్ కానీ, వైఎస్ఆర్ ట్రస్ట్ కానీ పెండింగ్‌లో పెడితే రీఅప్లికేషన్ ఫర్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్ పెండింగ్ క్లెయిమ్స్ అనే లింకులో తిరిగి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలానే మీ యొక్క శాంక్షన్ ప్రొసీడింగ్స్ మెడికల్ ఫైనల్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనే లింకులో పొందవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎటువంటి తప్పులు లేకుండా మీ క్లెయిమ్‌ని సబ్మిట్ చేసి వీలున్నంత త్వరగా మీ యొక్క క్లెయిమ్స్ పరిష్కారం పొందవలసిందిగా సూచించడమైనది. రిటైర్డ్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి తప్పులు లేకుండా, హడావుడి లేకుండా జాగ్రత్తగా అన్ని ఫీల్డ్స్ ఫిలప్ చేయడము, అన్ని రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, అవి కూడా ఒరిజినల్స్ మీద అటెస్టెడ్ డీడీఓ యొక్క అటెస్టేషన్ తోటి అప్పుడు మాత్రమే స్కాన్ చేసి ఆ కాపీలకి జాగ్రత్తగా లేబులింగ్ ఇచ్చుకొని సబ్మిట్ చేయడము, ఇటువంటివన్నీ కూడా సూచనలు పాటించవలసిందిగా తెలియజేయడమైంది. మిగతా వారందరూ కూడా ఎప్పటికప్పుడు మీ యొక్క క్లెయిమ్ స్టేటస్‌ని చెక్ చేసుకుంటూ మీరు చూడాలి. అలానే పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులందరూ కూడా మీ లాగిన్‌లో పెట్టినటువంటి క్లెయిమ్స్ ఏమైనా వెనక్కి వచ్చాయా, రిజెక్ట్ చేయబడ్డాయా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మీరు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా వెనక్కి వస్తే సమాధానం ఇవ్వడానికి, లేదా శాంక్షన్ అయ్యొస్తే ఆ ప్రొసీడింగ్స్‌ని మీరు ట్రెజరీకి బిల్లు పెట్టుకోవడానికి, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క లాగిన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని అందరికీ తెలియజేయడమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్‌గా మీరు ప్రొసీడింగ్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే వాటికి రివైజ్డ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి తెలియజెప్పున్నారు కాబట్టి, దీనిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డీడీఓలు, ఎంఈఓలు, అలానే ఆఫీస్ సంబంధించినటువంటి హెడ్స్ అందరూ కూడా గమనించి తదనుగుణమైనటువంటి రీతిలో మీరు క్లెయిమ్ చేసి ఆ యొక్క పెన్షనర్స్‌కి, ఆ పెన్షనర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఈ సర్వీస్ అందించవలసిందిగా తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలతోటి ముగిస్తున్నాను. ఇతరత్రా సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాటికి సమాధానాలు ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే.